హలో అండి. నమస్తే. ఇప్పుడు మీకు స్పోక్ లాగిన్‌లో రిపోర్ట్ ఎలా చూసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో చూడండి. ముందు tdiagnostics.telangana.gov.inకి ఓపెన్ చేయాలండి. ఇది నేను ఖమ్మం డిహెచ్ ఓపెన్ చేసి చూపిస్తాను. వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి. ఇది లాగిన్ అండి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు డయాగ్నోస్టిక్స్లో ల్యాబ్ ఆర్డర్ ప్రింట్ అండి, సెకండ్ ఆప్షన్. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్కి నేను లాస్ట్ సాటర్డే రిపోర్ట్స్ చూపిస్తాను అండి. 7th చెక్ చేసి సెర్చ్ కొట్టుకోవాలండి. కొట్టిన తర్వాత పేషెంట్స్ ఇలా డిస్ప్లే అవుతారు. కింద చూపిస్తుందండి 9 పేజెస్ ఉన్నాయి. పేజ్కి 20 రికార్డ్స్ ఉంటాయండి, 20 పేషెంట్స్. ఒక ఫస్ట్ పేషెంట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ల్యాబ్ స్టేటస్ అన్ని పబ్లిష్డ్ రిపోర్ట్ వెరిఫైడ్ అని ఉందండి. మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఇలా పీడిఎఫ్ పాపప్ వస్తుందండి. పీడిఎఫ్ వద్దనుకుండా మీరు బ్యాక్ క్లిక్ చేయండి, రిపోర్ట్ ఇలా వస్తుంది. ఇది రిపీట్ చేయమని పెట్టారు శాంపిల్. కింద ఎల్ఎఫ్టీ రిపోర్ట్ ఉందండి, ఆర్ఎఫ్టీ ఉంది, డెంగ్యూ ఉంది, ఆర్పిఎస్ ఉంది. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ స్క్రీన్కి వస్తారు. అలా ఇంకో రిపోర్ట్ చూద్దామండి. సెకండ్ పేషెంట్. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయాలండి. ప్రింట్ మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. ఇలా వస్తుంది పాపప్. ఈ పాపప్ వచ్చేది ఎందుకంటేనండి, రిపోర్ట్ సేవ్ చేసుకోవడానికి. పీడిఎఫ్ మీద కొడితే సేవ్ అయిపోతుంది. మీ తర్వాత మీ ఫైల్ మేనేజర్లో చూసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే రిపోర్ట్ చూసుకోవచ్చు, డౌన్లోడ్ అవసరం లేదు. ఈ రిపోర్ట్లోనండి మీకు ఇక్కడ పేషెంట్ నేమ్ ఉంటుంది, ఏజ్, జెండర్ ఉంటుంది, శాంపుల్ కలెక్షన్ టైం ఎప్పుడు శాంపుల్ కలెక్షన్ చేశారో చూపిస్తుంది. 9:06 PM చేశారు. రిపోర్టింగ్ ఎప్పుడు ఇచ్చారో కూడా చూపిస్తుంది. 10:36కి ఇచ్చారు రిపోర్టు. ఈ రిపోర్ట్ ఎవరు వెరిఫై చేశారో ఇక్కడ చూపిస్తుందండి. మళ్ళీ బ్లాక్ క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్కి వస్తారు. ఇలా మీరు ఇక్కడ 7th డేట్ సెలెక్ట్ చేసుకొని చూస్తున్నానండి నేను. మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ పెట్టచ్చు. పేషెంట్ నేమ్తో సెర్చ్ చేయొచ్చు అండి. ఎగ్జాంపుల్కి ఇన్ని ఉన్నాయండి. నేను డైరెక్ట్గా ఈ ఆశా అనే పేషెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం అనుకుంటే, ఈ పేషెంట్ నేమ్ దగ్గర ASHA అని కొట్టేసి సెర్చ్ చేస్తే ఆశా అని పాషా వీళ్ళందరూ వచ్చారు. నేము దగ్గర ఉండడం వల్ల అవి. ఇలా క్లిక్ చేసుకొని ప్రింట్ మీద క్లిక్ చేస్తే రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాక్ క్లిక్ చేయాలి, రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ రిపోర్ట్ వెరిఫై చేసిన వాళ్ళది నేమ్ ఉంటుంది, ఎప్పుడు రిపోర్ట్ వెరిఫై చేశారో ఉంటుంది. ఇలా బ్లాక్ వచ్చేయాలి. తర్వాత పేషెంట్ నేమ్తో సెర్చ్ చేసుకోవచ్చు. బార్కోడ్ మీకు తెలిస్తే బార్కోడ్తో సెర్చ్ చేసుకోవచ్చు. శాంపుల్ బార్కోడ్ అండి. మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు. టైప్ అంటే ఐపీఓపీ అండి. ఐపీ పేషెంట్స్ ఎవరు ఉంటే ఐపీ పెట్టేసి సెర్చ్ చేస్తే ఐపీ వాళ్ళందరూ వస్తారు. 7th డేట్లో ఐపీ వాళ్ళు అందరూ 9 పేజెస్ ఉంది, అందరూ ఐపీఏ ఉన్నట్టున్నారు. సపోజ్ మీకు ఒక టెస్ట్ది కావాలనుకుంటే ఇక్కడ టెస్ట్ నేమ్ దగ్గర ఆర్ఎఫ్టీ అని టైప్ చేయండి. ఎగ్జాంపుల్కి ఇలా వస్తుంది. ఆర్ఎఫ్టీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయండి. ఓన్లీ ఆర్ఎఫ్టీ ఎంతమంది ఉన్నారో ఆ పేషెంట్స్ వస్తారు. ఇలా పేషెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ల్యాబ్ స్టేటస్ పబ్లిక్ రిపోర్ట్ వెరిఫైడ్ ఉంటుంది. వాళ్ళకే ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ మీద క్లిక్ చేయాలి. రిపోర్ట్ వచ్చిన పాపప్ వచ్చింది. బ్యాక్ స్పేస్ కొడితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది రిపోర్ట్. మళ్ళీ బ్లాక్ స్పేస్ కొడితే ఇక్కడికి వచ్చేస్తారు. ఈ రిపోర్ట్ కరెక్ట్గా ఒకసారి ఓపెన్ అవ్వాలంటే మీ సెట్టింగ్స్లోనండి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళేసి
సైట్ సెట్టింగ్స్లో పాపప్స్ అని ఉంటుందండి. పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ నేను ఆల్రెడీ ఎక్సెప్షన్ పెట్టుకున్నా కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని ఫస్ట్ టైం అయితే మొబైల్లో ఓపెన్ చేయడం ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఓపెన్ అవుతుంది రిపోర్ట్. నేను ఆల్రెడీ ఎక్సెప్షన్ పెట్టుకున్నా కాబట్టి నాకు ముందే బాగానే ఓపెన్ అయిందండి. అది ఎనేబుల్ చేసుకొని చేయండి. ఇదేనండి రిపోర్టు ఎలా చూడడం అనేది. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. డేట్తో మ్యాచ్ చేయాలండి. ఫస్ట్ ఏ డేట్ కావాలో వాళ్ళు టెస్ట్ నేమ్తో చూసుకోవచ్చు. టైప్ ఐపీ కావాలా ఓపీ వాళ్ళ చూసుకోవచ్చు. వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సెట్ చేసి చూసుకోవచ్చు. బార్ కోడ్ ఉంటే ఆ బార్ కోడ్తో సెట్ చేయొచ్చు. విజిట్ బార్ కోడ్ అవసరం లేదండి. పేషెంట్ నేమ్ తెలిస్తే పేషెంట్ నేమ్ ఎంటర్ చేసేసేసి సెట్ చేస్తే డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంతేనండి. చూడండి, అది చెప్తున్నా. డయాగ్నోస్టిక్స్లో సెకండ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ ల్యాబ్ ఆర్డర్ ప్రింట్.